పాకిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న రైల్ హైజాక్ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి దిమ్మ తిరిగేలా చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన పాకిస్తాన్ సైన్యం హైజాక్ అయిన రైలు ప్రయాణికులను రక్షించేందుకు సిద్ధమైంది. అయితే అక్కడ జరిగింది ఒకటైతే పాక్ సైన్యం బయటికి చెప్పుకుంటుంది మరొకటనే వార్తలు వైరల్గా మారాయి. ఇలాంటి సందర్భంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. దీంతో పాకిస్తాన్ వక్రబుద్ధి ఏంటనేది మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇంతకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన ఆ ప్రకటనలో ఏముంది? కుట్రలు, కుతంత్రాలు, జిత్తులమారి వేషాలు, మేకపోతు గాంభీర్యాలు, నేరుగా ఎదుర్కొనే దమ్ములేని దాయాది పాకిస్తాన్ తరచుగా చేసే పనులివి. అయితే తొలిసారి పాక్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సమస్య విరుచుకుపడింది. నిత్యం భారత్ మీద ఏడుపు, ఏదో ఒక పాడుపరితో భారతీయుల్ని ఇబ్బందులకు గురిచేయాలన్న దుర్మార్గం ఇప్పుడు ఆ దేశానికి గుదిబండలా మారింది. ఉడుకుమోతుతనంతో తనను తాను నాశనం చేసుకున్న పాకిస్తాన్కు తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కారణంగా ఎదురైన సవాల్ ఒక ఎత్తైతే, ఆ ఇష్యూను కవర్ చేసేందుకు చేసిన ప్రయత్నం మిస్ఫైర్ కావడమే కాదు, మొదటికే మోసం తెచ్చిన వైరం ఇప్పుడు షాకింగ్గా మారిందని చెప్పాలి. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేయడం, అందులోని ప్రయాణికుల్ని బందీలుగా తమ వద్ద ఉంచినట్లుగా వారు ప్రకటించడం తెలిసింది. అయితే ఈ హైజాక్ విషయంలో సైన్యం రంగంలోకి దిగిందని, వారిని మట్టుబెట్టి ఆపరేషన్ను పూర్తి చేసినట్లుగా పాక్ సైన్యం చేసిన ప్రకటనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాక్ సైన్యం పేర్కొన్నట్లుగా ఆపరేషన్ పూర్తి కాలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నట్లుగా తాజాగా ప్రకటన చేసింది. దీంతో పాక్ సైన్యం ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ గాలి మాటలన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. తమ తాజా ప్రకటనతో పాక్ పరువును నిలువునా తీసేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరో కీలక వ్యాఖ్య చేసింది. తాము చేసిన దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీ నష్టం వాటిల్లినట్లుగా పేర్కొంది. ఇప్పటికే పాక్ సైనికులు చాలా మంది మరణించారని, శత్రువులపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదంటూ తమ ఆధీనంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లుగానే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బిఎల్ఏ ఒక ప్రకటన చేసింది. మంగళవారం 440 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేయడం, బందీలుగా ప్రయాణికులను తమ వద్ద ఉంచుకోవడం తెలిసిందే. ట్రైన్ను హైజాక్ చేసినంతనే వారిని వేర్వేరు గ్రూపులుగా చేసి వేరువేరు ప్రాంతాలకు తరలించిన వైరం పాక్ సైన్యానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే 33 మంది మిలిటెంట్లను హతమార్చామని, 21 మంది ప్రయాణికులు, 4 భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికుల్ని క్షేమంగా విడిపించినట్లుగా పాక్ సైన్యం వెల్లడించింది. అయితే పాక్ సైన్యం తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనల్ని పరిగణలోకి తీసుకుని రైల్లో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని స్పష్టం చేసింది. పాక్ సైన్యం తమ మీద పోరాటం చేయలేక సామాన్య బలూచి పౌరుల్ని వేధిస్తున్నట్టుగా విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైల్లో ఉన్న మిగిలిన సైనికులు, ప్రయాణికులను విడిచిపెడతామని పేర్కొంది. తమ మాట వినకపోతే పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. బలూచిస్తాన్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాలని చూసేందుకు వచ్చే జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వానికి సూచన చేసింది. అప్పుడు అసలు పరిస్థితులేంటో ప్రపంచానికి తెలిసే వీలుందని చెప్పింది. ఈ ప్రకటన పాక్ పరువు పోయేలా చేసిందని చెప్పక తప్పదు.